ప్రస్తుతం సుకుమార్, అల్లు అర్జున్ పాన్ ఇండియా బాక్సాఫీస్ ని రూలింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా పుష్పగాడి దెబ్బకు బాలీవుడ్ బాక్సులు బద్దలవుతున్నాయి. ఏ బాలీవుడ్ స్టార్ హీరోకి కూడా సాధ్యం కాని విధంగా నార్త్లో భారీ వసూళ్లతో దుమ్ము దులిపేస్తున్నాడు పుష్పరాజ్. అంచనాలకు మించి పుష్ప2కి బ్రహ్మరథం పడుతున్నారు నార్త్ ఆడియన్స్. డిసెంబర్ 5న గ్రాండ్గా రిలీజైన ఈ సినిమా ఫస్ట్ డే ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేస్తూ బాలీవుడ్లో 72 కోట్లు రాబట్టింది. ఇక రెండో రోజు 59 కోట్లతో వసూళ్లు కాస్త తగ్గినప్పటికీ మూడో రోజు మాత్రం ఫస్ట్ డే కంటే ఎక్కువగా 74 కోట్లు వసూలు చేసింది. ఇక సండే నాడు బాలీవుడ్ రికార్డులన్నీ చెరిపివేస్తూ ఏకంగా 86 కోట్లు కొల్లగొట్టింది. అయితే మండే నుంచి కలెక్షన్స్ భారీగా డ్రాప్ ఉంటుందని అనుకున్నారు. కానీ మండే నాడు ఏకంగా 48 కోట్ల నెట్ వసూళ్లు అందుకొని మొత్తంగా 5 రోజుల్లో 339 కోట్లు వసూలు చేసి బాలీవుడ్ బాక్సాఫీస్ని షేక్ చేశాడు పుష్పరాజ్. ఇక ఆరో రోజు కూడా అదిరిపోయే కలెక్షన్స్ వచ్చాయి. ఆరవ రోజు 36 కోట్లు రాబట్టి మొత్తంగా 375 కోట్లు వసూలు చేసి 400 కోట్ల దిశగా పరుగులు పెడుతోంది పుష్ప2. మొత్తంగా ఫస్ట్ వీక్లో 400 కోట్లతో నార్త్లో పుష్పరాజ్ సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఇక వరల్డ్ వైడ్గా చూస్తే ఫాస్టెస్ట్ 1000 కోట్ల సినిమాగా రికార్డు నమోదు చేసింది. కేవలం 6 రోజుల్లోనే 1000 కోట్ల క్లబ్బులో ఎంట్రైన సినిమాగా సంచలనం సృష్టించింది. సెకండ్ వీకెండ్ వరకు బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి చేసుకుని లాభాల బాట పట్టేలా ఉంది పుష్ప2. మరి లాంగ్ రన్లో ఎంతవరకు వసూలు చేస్తుందో చూడాలి.